ఫ్రెండ్స్, విజయ్ తిరుపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు తమిళనాడులో. అయితే ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష అక్కడికి వచ్చింది కదా. కానీ అదే సమయంలో అక్కడికి అంటే చెన్నైలోనే నివాసం ఉంటున్న విజయ్ భార్య సంగీత, అలాగే విజయ్ కొడుకు సంజయ్ ఇద్దరు కూడా అక్కడ ప్రమాణ స్వీకారానికి రావడం అయితే జరిగింది. అయితే ఫోకస్ అంతా కూడా మీడియా వాళ్ళు, కొన్ని ఛానల్స్ అంటే బాలీవుడ్ మీడియా వాళ్ళు ఆవిడని ఫోకస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష వచ్చిందో, ఇక అక్కడి నుంచి ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆవిడ ఒక్కతే కాదు, నిజం చెప్పాలి అంటే అసలు ఒక్క మాటలో వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయారు ఒక్క మాటలో. అసలు ఇలాంటి ఓపెన్‌గా అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇటువంటి గొడవలు అలాంటివి మనకి తెలియవు. సోషల్ మీడియా వార్ లాగా జరుగుతుంటాయి. మీరు గమనించినట్టయితే సమంత రాజ్ నెడుమోర్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా రాజ్ నెడుమోరు ఎక్స్ వైఫ్ ఇలాగనే కామెంట్స్ పెట్టింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక్కడ ఎక్స్ వైఫ్ కాదు కదా! ఇంకా ఈమె జస్ట్ ఓన్లీ విడాకులకి పిటిషన్ మాత్రమే ఇచ్చింది. ఇంకా విడాకులైతే రాలేదు. వీళ్ళిద్దరు విడిపోలేదు ఆఫీషియల్‌గా. అయితే ఇక అది తట్టుకోలేక తన భర్త ప్రమాణ స్వీకారానికి తనకి రావాలని ఉంటుంది కదా. అయితే పిల్లల కోసం తన ఈగోని కూడా వదిలేసుకుని, తను అప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసుకుని విజయ్ ప్రమాణ స్వీకారానికి వస్తే, అక్కడ త్రిష కనిపించడంతో ఆవిడ తట్టుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా గమనించిన కొంతమంది తమిళ ఇండస్ట్రీల వాళ్ళు, "ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారు మేడం" అంటే ఆవిడ చాలా ఉద్వేగపూరితమైన మాటలు చెప్పింది. అయితే ఆవిడ ఎంత ఎమోషనల్‌కి గురైందో ఆ మాటలు విని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.